భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని పదే పదే ప్రకటించుకునే ట్రంప్ తాజాగా దీనికి మరో మాట కలిపారు. 5 జట్లు కూలినట్లుగా తనకు సమాచారం ఉందని అన్నారు. కానీ అవి ఏ దేశానికి అనే విషయం మాత్రం చెప్పలేదు. ఇరు అణ్వాయుధ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కావాలంటే యుద్ధం ఆపాలని ఒప్పించానని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అమెరికాకు ఎలాంటి సంబంధము లేదని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పినప్పటికీ పదే పదే ట్రంప్ ఇదే మాట చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చి క్రెడిట్ తీసుకోవడం ట్రంప్కు అలవాటుగా మారిందని విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అమెరికా అధ్యక్షుడు తాను చెప్పిన మాటలనే పదే పదే చెప్పడం ద్వారా అదే నిజమని ఒప్పించడం ఆనవాయితీగా మార్చుకున్నట్లున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ఏర్పడినా జోక్యం చేసుకోవటం, తన కారణంగానే శాంతి ఏర్పడుతోందని బెళ్లపిచ్చుకోవటం ఆనవాయితీగా మారిపోయింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపింది తానేనని గత కొంతకాలం నుంచి ఎక్కడికి వెళ్లినా గొప్పలు చెప్పుకోవడం తెలిసిందే. తాజాగా మరో మెట్టెక్కి ఎన్ని అసత్యాలను కూడా నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా వైట్ హౌస్లో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులకు ఇచ్చిన డిన్నర్లో ట్రంప్ ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన తెచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా చాలా యుద్ధాలను ఆపిందని, అవన్నీ కూడా చాలా తీవ్రమైన యుద్ధాలని అన్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తామే ఆపామని చెప్పుకొచ్చారు. ఈసారి ఈ మాటలకు కొత్త ముచ్చటను జోడించారు. ఆ యుద్ధ సమయంలో విమానాలు కూల్చేశారని వ్యాఖ్యానించారు. 5 జట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందన్నారు. Planes were being shot out of there. Four or five, but I think 5 jets were shot down actually. అయితే కూలిన విమానాలు ఏ దేశానివి అనే మాట మాత్రం చెప్పలేదు. యుద్ధం సందర్భంగా ఇండియాకు చెందిన ఫైటర్ జెట్లను కూల్చేశామని, రాఫెల్ ఫైటర్ జెట్లను కూడా పేల్చివేశామని, ఇండియా పైలట్లను పట్టుకున్నామని పాక్ ప్రచారం చేసుకుంటోంది. కానీ దానికి ఆధారాలు మాత్రం చూపించలేదు. పాకిస్తాన్ చెప్పిన మాటల్లో నిజం ఎంతో కూడా గ్రహించకుండా వారి వాదనను ట్రంప్ గుడ్డిగా నమ్ముతున్నారని విమర్శలు వస్తున్నాయి. తాము భారత్కు చెందిన 6 ఫైటర్ జెట్లను కూల్చామని షరీఫ్ చెప్తే ట్రంప్ ఒక విమానాన్ని తగ్గించడం మరో విశేషం. ఈ మధ్యకాలంలో ట్రంప్ పాకిస్తాన్తో అత్యంత సన్నిహితంగా మెలగడం తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ను వైట్ హౌస్కు పిలిచి విందు ఇచ్చి ఇరాన్ మీద యుద్ధానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయటం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత ప్రధాని మోడీ ఈ విషయంలో అమెరికా ప్రమేయం ఏదీ లేదని తేల్చి చెప్పారు. ఇది 2 దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఫోన్ చేసి చెప్పానని మోడీ స్పష్టం చేశారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎప్పటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఆ సమయంలో తన జోక్యమేమీ లేదని, భారత్ పాక్ దేశాలే ఉద్రిక్తతల్ని పరిష్కరించుకున్నాయని చెప్పిన ట్రంప్ మరోసారి మాట మార్చి వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య కాల్పులు ఆగితే అందుకు క్రెడిట్ తీసుకుంటున్న ట్రంప్ తన బుద్ధి మార్చుకోవడం లేదని విమర్శలు మొదలయ్యాయి. పాకిస్తాన్తో జరిగిన సైనిక ఘర్షణలో భారత యుద్ధ విమానాలను కోల్పోవటానికి సంబంధించిన ప్రశ్నలకు ఇటీవల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సమాధానమిచ్చారు. విమానం కూలిపోయిందా లేదా అనేది అంత ముఖ్యమైన విషయమేమీ కాదు, కానీ అది ఎందుకు జరిగిందనేదే ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు. అలాగే 6 విమానాలను కూల్చేశామన్న పాకిస్తాన్ వాదనల్ని ఆయన పూర్తిగా తిరస్కరించారు. విమానాల సంఖ్య గురించి ఏమీ మాట్లాడలేదు. పాకిస్తాన్తో భారత్ వ్యవహారాలు ద్వైపాక్షికమైనవేననే భావన విషయంలో చాలా ఏళ్లుగా ఏకాభిప్రాయం ఉందని తెలిపారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగిన విషయాలను ఆయన వివరించారు. పాకిస్తాన్ మాపై దాడి చేసిన వెంటనే మేం జవాబిచ్చాం. మరుసటి రోజు ఉదయం మార్కో రూబియో నాకు ఫోన్ చేసి పాకిస్తాన్ చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పారు. నాకు స్వయంగా తెలిసిన విషయాలను మాత్రమే నేను మీకు చెప్పగలను, మిగిలినవి మీరు అర్థం చేసుకోవచ్చు అని ఎస్ జైశంకర్ అన్నారు.